ఆత్మీయంగా ఎదగకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా, నువ్వు అనుకున్నట్టు జరగకపోతే నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావా? అయితే నేను రక్షించింది ఎందుకో, నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చింది ఎందుకో, బాప్తిసం తీసుకునేది ఎందుకో, విప్లవాత్మకమైన మార్పు నీ లోపల రావాలి కదా, క్రీస్తు పోలిక నీ లోపల రావాలి కదా, ఆయన ఉన్నట్టుగానే నీవు ఆయన వల్ల మారాలి కదా, సాక్షిగా ఉండాలి కదా, ఆయన ఉన్న స్థలంలో నీవు ఉండాలని ఆయన నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు కదా. మరి ఈ లోకంలో జరిగే చిన్న చిన్న గలిబిలకి, కుటుంబంలో జరిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, ఆర్థికంగా వచ్చే ఇబ్బందులకి, అనారోగ్యానికి, అప్పుల బాధకి, మిస్అండర్స్టాండింగ్కి, అపార్థాలకి ఎవరు ప్రేమించకపోని, ఎవరు విలువకపోని, ఎవరు ప్రేమగా ఉండకపోతే ఉండకపోని, అసలు ఆయన ఉన్నాడు కదా, ప్రేమను కలిగించిన ఆయన ఉన్నాడు కదా.